బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా మోత్కూరులో దారుణం జరిగింది. కన్న కొడుకును కడతీర్చింది తల్లి. మద్యానికి బానిసై ఆస్తి కోసం తల్లితో సుధాకర్ గొడవ పడుతున్నాడు. దీంతో విసిగిపోయిన తల్లి శివమ్మ కొడుకుని హత్య చేసింది. శివమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నంద్యాల జిల్లా మోత్కూరులో దారుణం జరిగింది. కన్న కొడుకును కడతీర్చింది తల్లి. మద్యానికి బానిసై ఆస్తి కోసం తల్లితో సుధాకర్ గొడవ పడుతున్నాడు. దీంతో విసిగిపోయిన తల్లి శివమ్మ కొడుకుని హత్య చేసింది. శివమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నంద్యాల జిల్లా మోత్కూరులో దారుణం జరిగింది. కన్న కొడుకును కడతీర్చింది తల్లి. మద్యానికి బానిసై ఆస్తి కోసం తల్లితో సుధాకర్ గొడవ పడుతున్నాడు. దీంతో విసిగిపోయిన తల్లి శివమ్మ కొడుకుని హత్య చేసింది. శివమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, పొలం వాటా పంపకాల్లో ఓ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. అయితే తల్లి ఆడపడుచు మడతలు ఏకమయ్యి తన కన్న కొడుకునే చంపేసిన సంఘటన చోటు చేసుకుంది. వెలుగోడు మండలము మోత్కూరు జిల్లాలో ఈ సంఘటన కలకలం రేపుతోంది. ఏదైతే కుమారుడు మద్యానికి బానిసయ్యి తన ఆస్తి పంపకాలలో వాటా అడుగుతున్నా అనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కన్న కొడుకునే తల్లి చంపివేయడం అనేది ఆ గ్రామంలో ఒక ఇంత విషాదం నెలకొంది. ఏదైనా ఆస్తి పంపకాలుంటే కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలి, కానీ చంపేదాకా ఎందుకు వస్తుందని చెప్పేసి కూడా గ్రామస్తులు చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మధు.